నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ. ఈశ్వర మండల్ చీరాల గ్రామంలో కటిక చీకట్లో గ్రామానికి చెందిన ఎస్సీ యువకుని అంత్యక్రియలు సెల్ ఫోన్ల వెలుగులో నిర్వహించిన కుటుంబ సభ్యులు. గతంలో 10 సంవత్సరాలు 2 పర్యాయాలు రిజర్వేషన్ల ద్వారా సర్పంచులుగా ఎన్నికయ్యారు. కానీ ఆ వర్గం శ్మశాన వాటికలో కరెంటు గాని శాశ్వత నీటి సౌకర్యం కల్పించలేకపోవడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి క్షేత్ర స్థాయిలో వివరాలు పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి అన్నారు. నిన్న మేడ్చల్ నియోజకవర్గం ఫిర్యాదుగూడ కార్పొరేషన్ కార్యాలయంలో కులగణనపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. శ్రీరామ్ చిట్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు డిజైన్స్ ఫీల్డ్ ఆఫీసర్ సెమినార్ మీటింగ్ లో సుడుగు మహేందర్ రెడ్డి, డీజీఎం వెంకటకృష్ణ, డిఎం వెంకట్, బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో పగలు ప్రతీకారు ప్రాణాలు బలి కోరుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మందిలో ఉన్మాదం. నిన్న మేడ్చల్లో పట్టపగలి నడి రోడ్డుపై ఓ వ్యక్తిని 2 దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. తాజాగా అదే పట్టణానికి సమీపంలో కిష్టాపూర్ లో మరో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో 16 ఏళ్ల బాలుడు సొంత మేనమామను పొడిచి చంపాడు. చిన్నారుల్లో ఇలాంటి ధోరణి తీవ్ర ఆందోళన. మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు మరో 5-6 నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వెల్లడించారు. అయితే ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయసు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. మేడ్చల్లో ఇళ్లను కూల్చివేసిన హెచ్ఎండిఏ అధికారులు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16వ వార్డు ఉన్నతి నగర్ లో భారీ పోలీసు బందోబస్తు నడుమ 15 ఇండ్లను కూల్చివేసిన హెచ్ఎండిఏ అధికారులు. ఎన్నో ఏండ్ల నుంచి తాము ఉంటున్నామని, తమ ఇండ్లను కూల్చొద్దని అడ్డుకొని బోరున విలపించిన మహిళలు. 2 వ్యక్తులపై కేసు నమోదు. హైదరాబాద్ లోని భారత్ డైనమిక్ లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 49. వేతనం 40,000 నుండి 1,40,000. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 21. ముఖ్యమంత్రి రేవంత్ వేసవి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్ ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని సూచన. పంటలు ఎండిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం. వేసవి నేపథ్యంలో రాబోయే 3 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసలు ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదు. ఎంతగానో మేనేజ్ చేద్దామన్నా వచ్చినవన్నీ గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదు. అప్పులు పుట్టడం అసాధ్యంగా మారింది. పాత అప్పులు తీర్చడానికి అనేక మార్గాలు వెతకాల్సి వస్తుంది. చివరకు బాధను 2 రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దలు బహిరంగంగానే పంచుకుంటున్నారు. అప్పుల ఊబిలో తెలంగాణ, ఏపీ. క్రికెట్ ప్రపంచంలో రోహిత్ శర్మ హిట్ మ్యాన్ గా పేరుగాంచాడు. ప్రతి ఫార్మాట్ లో సిక్సర్లు కొట్టడంలో అతనికి పేరుంది. మైదానం ఏదైనా, బౌలర్ ఎవరైనా సరే రోహిత్ కు పట్టింపు లేదు. చెత్తబంతిని చూసిన వెంటనే అతను దానిని బౌండరీ లైన్ దాటిస్తాడు. భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా గణేష్ కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 3 సభ్య సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఈ నోటిఫికేషన్ లో వెల్లడించారు. నేటి నుంచే దేశవ్యాప్తంగా నక్స పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. పట్టణాల్లో, నగరాల్లో అణువణువున ఇకపై డిజిటల్ రూపంలో నిక్షిప్తం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బెస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ నక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. నిన్న దేశవ్యాప్తంగా 2 లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.